విజయవాడలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం గిన్నిస్ బుక్ రికార్డు కోసం 7,000 మంది కూచిపూడి కళాకారులు ప్రదర్శన ఇస్తున్నారు. లైవ్ ద్వారా కార్యక్రమాన్ని వీక్షిద్దాం. మధుర కథా సిద్ధేంద్రుని మధుర కథా ప్రబంధము తట్ట తిలకింపగ రసము పులకింపగ ఎడరవళింపగ జయము జయము లలిత కళావాణికి జయము జయము సజగతి ప్రణికి జయము జయము లలిత కళావాణికి జయము జయము సజగతి ప్రణికి జయము జయము లలిత కళావాణికి. గురు పద్మభూషణ్ వెంపటి చినసత్యం గారు రచించి నాట్యకల్పన చేసిన జయము జయము మహాబృంద నాట్యంగా ఆవిష్కృతమైంది. 4 తరాల నర్తకీమణులు ఈ సాయంత్రానికి సరికొత్త వన్యను శోభను చేకూర్చారు. ఈ అంశాన్ని ప్రదర్శించిన వాళ్ళు కూర్చోండి. వారిలో తదుపరి అంశం ఆనంద తాండవమాడే శివుడు అనంతలయుడు చిదంబర నిలయుడు. ఈ అంశాన్ని ప్రదర్శించేవారు ముందుకు రండి. జయము జయము ప్రదర్శించిన వాళ్ళలో నుంచి ఆనంద తాండవం ప్రదర్శించే వాళ్ళు ముందుకొచ్చి, ఎవరైతే ఆనంద తాండవం ప్రదర్శించలేరో వాళ్ళు వెనక కూర్చోవలసిందిగా కోరుతున్నాం. ఆ అంశం వెంటనే ప్రారంభమవుతుంది. ఆనంద తాండవమాడే శివుడు అనంతలయుడు. ఈ గీతాన్ని రచించిన వారు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత పద్మభూషణ్ డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. నాట్యాల అధినేత నటరాజును, పార్వతిని లాస్య తాండవ నాట్యాల ఇలవేర్పులుగా పరిగణిస్తుంది కళాలోకం. నాట్యం ఒక్కటే కాదు, తెలుగు సంస్కృతిలో, భారతీయ సంస్కృతిలో ప్రధానంగా ఉన్న కళలన్నింటికీ నటరాజును మూలమూర్తిగా చెప్పుకుంటాం. అటువంటి నటరాజు, అర్ధనారీశ్వరి పార్వతి, ఈ ఇరువురు ఆనంద తాండవం చేస్తూ ఉన్నప్పుడు ఈ ఆనంద తాండవాన్ని వర్ణిస్తూ రచించిన గీతమే ఆనంద తాండవం. ఆడే శివుడు అనంతలయుడు చిదంబర నిలయుడు. ఈ తాండవం ఎలా సాగుతుందో అది సాహిత్య రచనలో విశిష్టంగా, విలక్షణంగా మనకు వినిపిస్తుంది. కానీ ఆ గీత నేపథ్యాన్ని తీసుకొని ఆ గీతంలోని అంతర్లీనంగా ఉన్న సాహిత్యాన్ని, భావాన్ని ప్రస్ఫుటీకరిస్తూ వెంపటి చినసత్యం గారు రూపకల్పన చేసి, నాట్యకల్పన చేసి అందించింది. దశాబ్దాలుగా అది సాగుతూ ఉన్నది. నర్తకీమణులు అనేక వేదికల మీద ప్రదర్శించి
తమ విద్యను మనోధర్మాన్ని ఒక నర్తకి ఒకలా అభినయిస్తే మరొక నర్తకుడు మరొక విధంగా వైవిధ్యాన్ని కనబరుస్తూ ప్రత్యేకతను చాటుతాడు. ఆ విధంగా వేల కొలది నర్తకిమణులు తమ ప్రత్యేకతను కనబరుస్తూ నర్తించిన ఈ అంశాన్ని ఈనాడు మరికొన్ని వేల మంది ఈ వేదికన మరొకసారి ప్రదర్శించడం ద్వారా కూచిపూడి పితామహుడు సిద్ధేంద్రయోగికి నివాళిగా తరతరాల కూచిపూడి నాట్య కళాకారులు పారంపర్యంగా కాపాడుతూ ప్రపంచానికి ఒక జ్యోతిని, కళాజ్యోతిని, తెలుగు కళాజ్యోతిని ప్రకాశమానంగా అందిస్తున్న ఈ కూచిపూడి ఈ తరం అందుకుంటున్నది. వచ్చే తరాలకు పదిలంగా ఈ నాట్యానికి, ఈ విశిష్టమైన, విలక్షణమైన, వైవిధ్యభరితమైన, వైభవోపేతమైన, వైభవోజ్వలమైన ఈ నాట్యానికి ఎటువంటి విఘాతం లేదని, దీనికి వందల వేల సంవత్సరాల భవిష్యత్తు ఉన్నదని, ఉజ్వలంగా ప్రకాశిస్తుందని తెలియజెబుతూ తమ మంజీరాలను ఏకీకృతంగా ధ్వనింపజేస్తూ ఈ ఆనంద తాండవమాడే శివుడు అనంతలయుడు అనే అంశాన్ని ప్రదర్శించబోతున్నారు. ఇప్పుడే ప్రకటించారు జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రచించగా పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం గారు నాట్య కల్పన చేయగా ఈ అంశాన్ని మాధవపెద్ది మూర్తి గారు, శ్రీమతి జ్యోతి చింతలపూడి గారు వీరిరువురు శివపార్వతులుగా అభినయించనున్నారు. ఈ ఇరువురు కళాకారులు ప్రపంచవ్యాప్తంగా కూచిపూడి నాట్యాన్ని అభినయిస్తూ తెలుగు వారికి పేరు తెచ్చిన ధన్య కళాకారులు వీరు. ఈ నర్తకులు ఈ అంశాన్ని ప్రదర్శిస్తారు. ప్రధానంగా వీరు ప్రదర్శిస్తారు. మిగతా కళాకారులు నర్తకులు అనుసరిస్తారు. ఈ అంశం సుమారు 15 నిమిషాల పాటు సాగుతుంది. అనంతం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో మనం ఏ స్థానంలో ఉన్నామో అడ్జుడికేటర్ మనకు ప్రకటిస్తారు. ఆ సగౌరవంగా ఆ ధృవీకరణ పత్రాన్ని మన మాన్య కేంద్ర మంత్రివర్యులు, మాన్య ముఖ్యమంత్రి వర్యులు స్వీకరిస్తారు. ఆ స్వీకరించడం ఎంతటి మహత్తరమైన, మహోజ్వలమైన, చిరస్మరణీయమైన ఘట్టమో మనందరము వీక్షించబోతున్నాము. ఆ ఆనందాన్ని ప్రతి ఒక్కరము పంచుకోబోతున్నాము. ఆ ఆనందాన్ని, ఆ పారవస్యాన్ని మన హృదయంలో దాచుకొని మనం అనేక చోట్ల, అనేక వేదికల మీద మన తెలుగు ఘనతను, కూచిపూడి ఘనతను మనం వివరించనున్నాము. ఇది ఒక మహత్తరమైన ఘట్టం. ఈ అంశాన్ని ప్రధానంగా అభినయించేవారు మాధవపెద్ది మూర్తి గారు, శివుడుగా. ఈయనకు తమిళనాడు ప్రభుత్వం కళైమామణి పురస్కారంతో గౌరవించింది. అనేక దేశాలలో వీరు ప్రదర్శనలు ఇచ్చారు, అరుదైన ప్రదర్శనలు ఇచ్చారు. హేమమాలిని వంటి ఒక అగ్రశ్రేణికి చెందిన జాతీయ స్థాయి నర్తకీమణితో ధీటుగా ప్రదర్శించి మనకు పేరు తీసుకొచ్చిన వారు. జ్యోతి చింతలపూడి అట్లాంటాను కేంద్రంగా చేసుకుని కూచిపూడి నాట్య మహోత్సవాలకు తాను సర్వస్వమై రాత్రింబవళ్లు పనిచేసి ఈ మహోత్సవం విజయవంతం కావడానికి దోహదం చేసిన విదుషీమణి ఇంత శ్రమలో కూడా మళ్ళీ ఈ అంశాన్ని ప్రదర్శించడానికి తన సర్వశక్తిని వినియోగించి ఈ అంశాన్ని ప్రదర్శించబోతున్నారు. జయము జయము ఆనంద తాండవమాడే ఈ రెండు అంశాలకు అద్భుతమైన, ధీటైన వాద్య సహకారాన్ని, గాత్ర సహకారాన్ని అందిస్తున్న వాళ్ళ పేర్లను ప్రకటించడం నాకు ఆనందంగా ఉన్నది. నట్టువాంగంపై హరిరామూర్తి గారు, గాత్రం డిఎస్వి శాస్త్రి గారు, సంగీత రచనలో, నాట్య రచనలో అద్భుతమైన ప్రతిభ కనబర్చేవారు. మృదంగంపై గణేష్ గారు, ఫ్లూటుపై మురళి గారు ఈ సాయంత్రం తమ నామౌచిత్యాన్ని సార్థకం చేసుకుంటూ ఆయన ఊదే మురళి నిజంగా మురళీరవాన్ని తలపిస్తుందని మనందరికీ తెలుసు. అదేవిధంగా పక్వాజ్ పైన, ఘటం పైన వాద్య సహకారాన్ని అందిస్తున్నవారు వెంపటి లక్ష్మణ కుమారు, వీణపై విఎల్ నారాయణ గారు, వయలిన్పై పాలపర్తి ఆంజనేయులు గారు. ఈ రెండవ అంశం ప్రణవనాదం ప్రాణం ప్రకృతి మూలం తానం 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 ప్రణవనాదం ప్రాణం ప్రకృతి
తానం ప్రణవనాదం ప్రాణం ప్రకృతి మూలం తానం భువనములే రంగభూమి భువనములే రంగభూమి భుజంగ భూషణుడు అనంగ భీషణుడు భుజంగ భూషణుడు అనంగ భీషణుడు పరమశివుడు గరళధరుడు భావరాగ తాళమయుడు సదయుడు పరమశివుడు గరళధరుడు భావరాగ తాళమయుడు సదయుడు ఆనంద తాండవ మాడే శివుడు అనందలయుడు చిదంబర నిలయుడు ఆనంద తాండవ దిన ధిత్త కణ తను తరికిట తకత ధనం ధనత జనుం జనుత ధిమి ధిమిత ధనత జనుత ధిమి ధన కిణ జను దిత్త తదిత్త కడతక తరికట దిత్త తదిత్తం కడతక తరికటం దిత్తం తదిత్త కడతక తరికట ఏమి సంభవ లీల ఏమ తాండవ హేళ 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 అణువణులోన దివ్యానంద రసడోల అణువణులోన దివ్యానంద రసడోల సురగరుడు కేచరులు విద్యాధరులు సురగరుడు కేచరులు విద్యాధరులు నిటల తట ఘటిత నిజకర కమలులై నిటల తట ఘటిత నిజకర కమలులై నిలువగా పురఘరాయని పిలువగా పురఘరాయని పిలువగా కొలువగా ఆనంద తాండవ మాడే